దివ్యాంగుల భాగస్వామ్యాన్ని, వారి నాయకత్వాన్ని అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకల్లో విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. పిఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో జరిగిన దివ్యాంగుల దినోత్సవంలో సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎంవి శేషమ్మతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు నిజంగానే విభిన్నమైన శక్తులు ఉంటాయని, వారు చేస్తున్న పనులు, తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలు దీనికి నిదర్శనమన్నారు. ఇక్కడ వేదికపై పలువురు అంగవైకల్యం కలిగిన విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు చూసి మైమర్చిపోయానని జిల్లా కలెక్టర్ ప్రశంసించారు. ఒక ఇంక్లూసివ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ పొందాలి. అదేవిధంగా వాళ్ళు లీడర్షిప్ ప్రతి అంశంలో ఉండాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం మనము చేపడుతున్నాము. ఈ సంవత్సరం అంతా కూడా మన దివ్యాంగ్జన్, మన ప్రధానమంత్రి పిలిచేవారు దివ్యాంగ్జన్ ఒక ఇన్వాల్వ్మెంట్తో వాళ్ళకు మేలు జరిగే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశం మీద మనము కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాబోయే రోజులంతా కూడా అంటిల్ నెక్స్ట్ ఇయర్ మనం యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక లీడర్షిప్లో పెన్షన్స్ అనేది ఆల్రెడీ పెంచడం జరిగింది. 6,000 ప్రభుత్వం ఇస్తుంది ప్రస్తుతం. అంతేకాకుండా కంప్లీట్గా ప్యారలైజ్ అయి మంచాల్లో పడిపోయిన వారికి, అదేవిధంగా సెరిబ్రల్ పాలసీ, మల్టిపుల్ స్క్లెరోసిస్ ఉండే వాళ్ళకి 15,000 దాకా పెన్షన్ పెంచి రాష్ట్ర ప్రభుత్వం జీవోచారి చేయడం జరిగింది. దాని మేరకు మనము ప్రతి 1వ తారీఖు వాళ్ళ ఇంటికే వెళ్ళి అందచేయడం జరుగుతుంది. సో దీంట్లో మీరు అర్థం చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఎంత సీరియస్గా మన దివ్యాంగజన్ యొక్క మేలు గురించి ఆలోచిస్తున్నది అని. ఇంతే కాకుండా రాబోయే రోజుల్లో మనము స్పెషల్ డ్రైవ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది బ్యాక్లాగ్ వేకెన్సీస్ కోసం. అదేవిధంగా ప్రమోషన్లకు కూడా మనము స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ ఏడీ డిసేబుల్డ్ వారిలో ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకొని దాని మేరకు ఫైల్స్ అని కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆ రిక్రూట్మెంట్ డ్రైవ్ కూడా మనము ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే మన దివ్యాంగజన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఈ రిక్రూట్మెంట్ అన్నీ కూడా త్వరగతిలో పూర్తి చేయడం జరుగుతుంది. సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎంవి శేషమ్మ మాట్లాడుతూ 2016-17లో వచ్చిన చట్టంలో వికలాంగుల ఉన్న హక్కులను సవివరంగా వివరించారు. వారి హక్కులకు చట్టబద్ధత ఉందని, వాటిని వినియోగించుకోవడం ద్వారా రాజ్యాంగం, ప్రభుత్వాలు వారికి కల్పించిన ప్రయోజనాలను పొందాలని హితావు పలికారు. వాటి గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలని సూచించారు. డిజబిలిటీస్ యాక్ట్ 2016, 2017 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ యాక్ట్ చదివితే మనకి అంటే చట్టం అంటే అదేంటో అనుకుంటారు చాలామంది. అంటే ఈవెన్ డిపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళం మనం కూడాను వాటి గురించి పిల్లలకు ఏం అవసరం అవుతాయి అనేది చట్టంలో చాలా డెప్త్గా ఆలోచించి రాశారు. వాటన్నిటిని మనం చేయాల్సింది వాటిని ట్రూ స్పిరిట్ తోటి ఇంప్లిమెంట్ చేయగలిగితే, ట్రూ స్పిరిట్ అంటే ఏంటంటే అందులో ఏదో చెప్పారు మామ అని కాకుండా అన్ని విధాలుగాను ఇచ్చారు రైట్స్ ఏంటనేది. అందుకే చెప్పాము మనిషికి అంటే ఒక చైల్డ్ డెవలప్మెంట్కి, గ్రోత్కి అవసరమైన అన్ని డిపార్ట్మెంట్స్ కానివ్వండి, ఎడ్యుకేషను, హెల్త్, మెయిన్ రైట్స్ పరంగా వాళ్ళకి ఏమొస్తాయి, ప్రాపర్టీ రైట్స్ దగ్గర నుంచి మిగిలిన ఫండమెంటల్ రైట్స్ అనండి, ఇంకోటి ఏదైనా సరే చట్టపరంగా వచ్చిన ఆటనండి ట్రూ స్పిరిట్తో ఇంప్లిమెంట్ చేయడం. మేము రీసెంట్గా ఒక 2 months నుంచి ఈ స్కూల్స్ అన్నిటిని కూడా విజిట్ చేయడం జరిగింది. ఆనరబుల్ స్టేట్ లీగల్ సర్వీసెస్ డైరెక్షన్స్, వాళ్ళకి అక్కడి నుంచి నల్సా డైరెక్షన్స్ అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ డైరెక్షన్స్ ప్రకారం ఈ డిపార్ట్మెంట్స్ వాళ్ళతోటి ఏడీ గారికి లెటర్ అడ్రస్ చేయడం, కలెక్టర్ గారికి లెటర్ అడ్రస్ చేయడం, వాళ్ళందరూ పూర్తిగా కోఆపరేట్ చేస్తూ డిఎంహెచ్ఓ గారి ద్వారా డాక్టర్స్ని అలాట్ చేసి వాళ్ళు షెడ్యూల్ ఇచ్చి స్కూల్స్ అన్నిటిలోనూ కూడాను విజిట్ చేయడం జరిగింది. వాళ్ళ మెడికల్ కండిషన్ ఏంటి, ఏం మెడికేషన్లో ఉన్నారు, ఫ్యూచర్లో వాళ్ళకి ఏం అవసరం అవుతుంది, అందరికి కూడాను మేము విజిట్ చేసి స్కూల్లో చైల్డ్ బై చైల్డ్ రాయడం అనేది జరిగింది. నెక్స్ట్ మళ్ళీ మమ్మల్ని ఇప్పుడు మళ్ళీ రిపోర్ట్ అడుగున్నారు.
అంటే హీరింగ్ ఎయిడ్స్ కానివ్వండి, ప్రోస్థెటిక్స్ కానివ్వండి, వేరే ఆర్టిఫిషియల్ లిమ్స్ కానివ్వండి, వాళ్ళకు అవసరమైనవి అన్నీ కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఇప్పించే ప్రయత్నం అనేది అందరం కలిసి కోఆపరేట్ చేసుకొని, కోఆర్డినేట్ చేసుకొని సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా చేయించాల్సిన పరిస్థితి. డిస్ట్రిక్ట్ లెవెల్లో అయితే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గారు అంటే కలెక్టర్ గారు, నెక్స్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఏడీ గారు, వీళ్ళందరూ కూడా మంచి ఇనిషియేషన్ తోటి చెప్పగానే ఇలా వచ్చినాయి అని మేము అడ్రస్ చేయగానే కోఆర్డినేట్ చేసుకుంటూ చక్కగా చేసుకొని దీంట్లో ఇంకా ఏంటి అవసరం ఉంటుంది, మనం కోఆర్డినేట్ చేయాల్సిన విషయాలు ఏమన్నా ఉన్నాయా అనేది